పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. ఇవాళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే రష్యా నుంచి చమురు కొంటే 500% సుంకం విధిస్తాను అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కొన్ని హెచ్చరికలు. సో ఇప్పటి వరకు 50% ఉన్న సుంకాలు ఇప్పుడు 500% పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇదే బిల్లుకు సంబంధించి వచ్చే వారంలో ఓటింగ్ ప్రక్రియ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో బిల్లును ప్రతిపాదించిన సెనేటర్ గ్రాహం భారత్ చైనాలపై ఈ ప్రభావం ఎక్కువగా పన్నున్నట్టు తెలుస్తుంది. సో ఈ కారణంగా స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిన విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈడీ వర్సెస్ దీదీ. కోల్కతాలో ఐపాక్ కార్యాలయంలో సోదాలపై బగ్గుమన్న బెంగాల్ సీఎం. సో బొగ్గు కుంభకోణంపై దర్యాప్తులో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నామంటూ ఈడీ స్పష్టం చేసినా కూడా సో ఆ పేరుతో అంటే ఏదైతే బొగ్గు కుంభకోణం ఉందో ఆ పేరుతో దర్యాప్తులు చేసి తనిఖీలు చేసి తృణమూల్ సమాచారాన్ని తీసుకెళ్లారు అంటూ కూడా దీది మండిపడిన ఒక అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం వెళ్లడంతో ఈ హై డ్రామా నెలకొన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇసుక మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కు అధికార పార్టీ తరపు నుంచి మంత్రి సీతక్క అలాగే కొండా సురేఖ వెళ్లి ఆహ్వాన పత్రికను అందించినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. సో మేడారం జాతరకు రండి అంటూ కేసీఆర్ కి ఆహ్వానం అందజేశారు. సార్ వెనుక పెద్ద కుట్ర ఉంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన కొన్ని ఆరోపణలు ఇక్కడ ఉన్నాయి. సో ఇల్లు ఆస్తి లేని పేదలకు ఓటు అనేది ఒక గుర్తింపు. సో ఇప్పుడు సార్ పేరుతో దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా బీజేపీపై కొన్ని విమర్శలు అయితే చేశారు. సో బీజేపీ పన్నాగం అంటూ కూడా ఆయన విమర్శించారు. సో ఫిబ్రవరి 3 నుంచి 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయనున్నారు. సో ఈ సభల యొక్క ముఖ్య కారణం మున్సిపల్ ఎలక్షన్స్ అని చెప్పుకోవాలి. సో తొలుత మహబూబ్ నగర్ జిల్లాలో 1,00,000 మందితో సభను ఏర్పాటు చేయనున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ ఎవరికిస్తే వారిని ఐక్యంగా గెలిపించాలి అంటూ కూడా పిలుపునిచ్చారు ఆయన. ఇక్కడ చూసుకుంటే అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన ఒక అంశం ఇది. సో పోరులోనూ పంచాయతీ పూర్తి మెజారిటీ రావాలి. సో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినట్టే ఇప్పుడు కూడా విజయం తమ ఖాతాలోకి రావాలి అంటూ కూడా దిశానిర్దేశాలు అయితే చేస్తున్నారు. సో మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజా ప్రతినిధులుగా ఉండాలి అంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. సో ఇదే విషయాన్ని చెబితే ప్రజలను మనల్ని ఆశీర్వదిస్తారు, అధికారంలో ఉన్నాం కాబట్టే మన మాట వింటున్నారు అంటూ కూడా పిలుపునిచ్చారు. ఇక్కడ చూసుకుంటే పట్టణాభివృద్ధికి పెద్దపీట పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం తెలుపుతుంది. సో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఎన్నికను కూడా సో పంచాయతీ ఎన్నికను ఎలా అయితే సీరియస్ గా తీసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికను కూడా అంతే సీరియస్ గా తీసుకుని విజయం సాధించాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. సో తాజాగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద 10 కోట్ల నిధులు విడుదలైనట్టు తెలుస్తుంది. ఇక టీపీసీసీ సమావేశంలో సీఎం చేసిన కొన్ని వ్యాఖ్యలు. సో కార్యకర్తలను గెలిపించడానికి ఇల్లిల్లు తిరుగుతా రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అన్ని గ్రామ సభల్లో తీర్మానాలు ఈ నెల 20 నుంచి 30 దాకా నిర్వహిస్తాను అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక సాదా బైనామాకు అఫిడవిట్ అక్కర్లేదు. సో ఇదే విషయాన్ని తెలుపుతూ సో ఇవాళ రేపు సిసిఎల్ఏ ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మార్గదర్శకాలను సవరించేందుకే కసరత్తు మొదలు పెట్టింది సిసిఎల్ఏ. సో అలాగే పెండింగ్ దరఖాస్తులు కూడా ఆటంకం తొలగినట్టే అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఒక దారుణ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ చూసుకుంటే ఉరిమే ఉత్సాహం తరిమే విషాదమై. సో చెట్టును ఢీకొన్న కారు 4 విద్యార్థుల మృతి, మరో యువతికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మీర్జాగూడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి ప్రయాణంలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందాక చూసుకున్నాం బెంగాల్లో హై డ్రామా. ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ సోదాలు. ఇక సాక్షిలో కూడా ప్రధానంగా ట్రంప్ విధించిన సుంకాలకి సంబంధించిన వార్తని ప్రధానంగా కనిపిస్తుంది. ఈసారి 500% రష్యా నుంచి చమురు కొంటే సుంకాల మోత తప్పదు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. భారత్ చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. సో శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందాక చూసుకున్నాం. సో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఉపాధి హామీకి సంబంధించిన కామెంట్స్ అని చెప్పుకోవాలి. సో ఉపాధి హామీని దెబ్బతీస్తే సహించం.
సో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సవరిస్తూ విబిజి రామ్జీ చట్టాన్ని కేంద్రం ప్రతిపాదించింది. సో దానికి సంబంధించి ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3 నుంచి 9 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే జిల్లాల బార్డర్లు సెట్ చేద్దాం, గజిబిజికి చెక్ పెట్టేందుకు సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. సో మండలాల మార్పులకు అధికారులతో కలిసి స్టడీ చేసేందుకు కూడా రెడీ అయింది. సో మెగా హైదరాబాద్ ని 3 జిల్లాలుగా చేసే యోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగినట్టు తెలుస్తుంది. దానివల్లే ఈ గజిబిజి ఏర్పడింది అంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఒక్క నియోజకవర్గంలోని మండలాలు 2-3 జిల్లాల్లోకి, సో పాత జిల్లా కేంద్రాల నుంచి 30 కిలోమీటర్ల లోపు మండలాలు సైతం ఇతర జిల్లాల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. సో అంతేకాకుండా సమీప జిల్లాల్లో సర్దుబాటు చేయాలి అంటూ కూడా ఇప్పటి వరకు డిమాండ్లు అయితే వస్తున్నాయి. రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్ కు అనుగుణంగానే మార్పులు కూడా ఉండనున్నాయి. సో ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగిలేటి ప్రకటనతో ఇప్పటికే కార్యాచరణ అయితే మొదలైంది. సో అంతేకాకుండా జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా ప్రణాళికలు చేస్తుంది ప్రభుత్వం. బీజేపీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. సో ఇందాక కూడా చూసుకున్నాం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని, దానికి సంబంధించిన అంశమే. అదానీ అంబానీ కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర కేంద్ర సర్కార్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సో కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సో ఈ నెల 20 నుంచి 30 వరకు ఊరూరా నిరసనలు, గ్రామ సభల్లో తీర్మానాలు కూడా జరుగుతాయి. సో ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టం చేశారు. ఇక చూసుకుంటే ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు విక్రయించే వారికి, ఎగరేసే వారికి ప్రతి ఒక్కరికి సిపి సజ్జనార్ కొన్ని సూచనలు అయితే చేశారు, కొన్ని హెచ్చరికలు కూడా చేశారు ఇక్కడ. సో చైనా మాంజా అమ్మినా కొన్నా అరెస్ట్ తప్పదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఇప్పటి వరకు ఈ ఏడాది సందర్భంగా ఇప్పటి వరకు సుమారు 103 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. 143 మంది అరెస్ట్ అయ్యారు కూడా. సో 1.24 కోట్ల విలువైన చైనా మాంజా సీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఎవరికైనా గాయాలైతే పతంగి అమ్మిన వారు, ఎగరేసిన వారే బాధ్యత తీసుకోవాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలోకల్.